మహర్షి సూచన మేరకు పంచవటి తరలి వెళ్లారు సీతారామ లక్ష్మణులు. పంచవటిలో సంతోషంగా కాలం గడుపుతున్నారు సీతారామ లక్ష్మణులు. అయోధ్య కన్నా అడవులే అందంగా అనిపించాయి వారికి. అలా హాయిగా కాలం గడుపుతున్న సమయంలో ఉరుములేని పిడుగులా వచ్చి పడింది శూర్పణఖ, రావణుని చెల్లెలు. వచ్చి రావడంతోనే రాముడిని చూసింది. చూడడంతోనే రామునిపై మనసు పారేసుకుంది. అతను చేపట్టమని వెంటపడింది. తనకు సీత ఉందని చెబుతూ ఒంటరిగా ఉన్న లక్ష్మణుని చూపాడు రాముడు. లక్ష్మణుడు అందగాడే. రాముడిని వదిలి లక్ష్మణుడి వైపుకు వెళ్ళింది శూర్పణఖ. నేను అన్నా వదినల దాసుడినని, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నాలాగా నువ్వు మా అన్నా వదినల సేవ చేయాలని చెప్పాడు లక్ష్మణుడు. ఇక ఆగలేకపోయింది. అసలు అడ్డుగా ఉన్న సీతనే చంపితే ఎవరో ఒకరు చేపడతారని ఆశించింది. ఒక్క ఉదుటున ఉల్కలా సీతపైకి ఉరికింది. ఎలాగో సీతను తప్పించి ఇక ఉపేక్ష చేయవద్దన్నాడు రాముడు. స్త్రీ కాబట్టి చంపకుండా వదిలేస్తూనే ముక్కు చెవులు కోయమన్నాడు. శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు లక్ష్మణుడు. దాంతో ఆమె దారుణంగా రోధిస్తూ జనస్థానంలో నివసించే తన సోదరులైన కరదూషణులకు వద్దకు వెళ్ళింది.